జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలో 4 రోజుల పాటు చేపట్టాల్సిన పర్యటన వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారుల ద్వారా అనుమతుల విషయంలో సాకులు చూపిస్తున్నారు. భీమవరంలోనూ ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాయిదా వేయడం జరిగింది. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలిప్యాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లపురంలో దిగాల్సిన పరిస్థితి. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకెళ్లాలని పార్టీ లీగల్ సైట్ కు మరి పవన్ కళ్యాణ్ గారు సూచించారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటనలు చేసే తేదీల్ని త్వరలోనే వెల్లడిస్తారు. 14వ తేదీ నుంచి 4 రోజుల పాటు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబోతున్నారు. పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి ఏర్పాట్లు చేస్తారు. వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపడతారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయంలో ఇలా రాజకీయంగా అన్యాయం చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అధికార దుర్వినియోగం అంటే ఇదే కాబోలు. నిజంగా అధికారంలో ఉన్నాం కదా, మనం ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నారేమో. మరి ప్రజలు చూస్తూనే ఉంటున్నారు అన్న విషయాన్ని సైతం మర్చిపోతున్నారు. ప్రచారానికి అనుమతులివ్వకుండా, ప్రయాణానికి అనుమతులివ్వకుండా ప్రతిపక్షాలు, పార్టీలు ఉండడం దేనికి? ఇది ప్రజా హక్కుల ఉల్లంఘన కాదా? పార్టీకున్నటువంటి ప్రాథమిక హక్కు కాదా? మరి హక్కుల కోసం పోరాటం మొదలుపెడితే జగన్మోహన్ రెడ్డికి ఇది కూడా కుంపటి పెట్టినట్టు కాదా? కాబట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వం కోసం పనిచేసే అధికారులు. ప్రభుత్వంలో ఏవైనా అధికారులుంటే ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి కానీ, మరి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కోసమో, లేదా వాళ్ళ అధికారంతో ఉన్నటువంటి ఆ గర్వంతో కాదు అనేది తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాయిదా పడింది. అంతేకాని ఆయన పోరాటం కాదు.